హ్మ్. ఓకే. ఓకే. హాయ్ అన్నమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ ప్రియా, నేను మంచిగున్నాను. నువ్వెట్లున్నావు? నేను చాలా చక్కగా ఉన్నాను. మంచిగున్నావా? ఏంటి ఉమ్, ఏముంది, ఈ రోజు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. అలా రెస్ట్ తీసుకుంటున్నాను. అబ్బా, మా అమ్మ ఒకటి సతాయిస్తా ఉంటది. ఎంతసేపు సతాయించడమే నన్ను. ఇగో, నువ్వు నిజంగా చెప్పు, అబద్ధాలు ఆడొద్దు. అమ్మని నువ్వు సతాయిస్తున్నావా, నిన్న అమ్మ సతాయిస్తుందా? అమ్మే సతాయిస్తుంది నన్ను. ప్రతిరోజు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి పాలు తాగావా, టిఫిన్ తిన్నావా, అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావా, జాగ్రత్తగా ఉండు, అది ఉండు, ఇది ఉండి, అబ్బా, రోజు మొత్తం నాకు సతాయించడమే సతాయించడం. ఇగో ప్రియా, ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఏజ్ లో ఇట్లనే అనుకుంటారు, అందరు అట్లనే అనుకుంటారు, నేను బి అట్లనే అనుకుంటుంది. అయితే మనకి అవునా? కొంచెం అయినాక తెలుస్తుంది ఏంటంటే, ఎప్పుడు అమ్మలు అట్లా ప్రేమతోని అది తిన్నావా, ఇది చేసినావా అంటే, నువ్వు దూరం ఉంటావు కదా, నువ్వు ఎట్లున్నావో. ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా కాలేజీకి పోయినావు అనుకో, నువ్వు ఎటు పోయినావు, నువ్వు మంచిగానే ఉన్నావా, జాగ్రత్తగా ఉన్నావా అని అడగనీకి అమ్మలు సతాయిస్తారు అట్లనే. అమ్మో, కాకుంటే నేను వచ్చే వరకు ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉండేది. కదా. అయితే ఇది నువ్వు అట్లా అనుకుంటావు గానీ, అది ప్రేమ. తల్లి ప్రేమ కదా. అయితే ఎక్కువ పురాతనమైన కథల నుంచి ఇప్పటిదాకా ఎక్కువ పిల్లలే తల్లిని సతాయిస్తారు. అవునా? ఆ! అయితే నాకు ఒక చిన్న బుజ్జి కథ చెప్పు, చక్కగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడిప్పుడు కథలు కొన్నున్నాయి ప్రియా. కాకుంటే నేనొక పురాతనమైన కథ చెప్తా. ఇప్పుడు ఉమ్. చూసినావా, నా బ్యాక్‌గ్రౌండ్‌లో చూసినావా, ఒక అమ్మవారుంది చూసినావా? ఆ ఆ, ఆ, అవును. చాలా నీకు తెలుసా? అందంగా కూడా ఉంది అమ్మవారు. నేను కదా. ఎప్పుడు చూడలేదే ఈ అవతారం కూడా. ఈ కథ ఎక్కువ పుస్తకాలల్లో గిట్లా ఎక్కడ లేదు ప్రియా. దీన్ని మా అవునా? ఊర్లో ఒగ్గు కథలల్లో చెప్తుండే. ఉహు. ఈమెవరంటే ఎల్లమ్మ తల్లి అని ఒక దేవత. అయితే ఈమె గ్రామ దేవత గాదు. ఈమె ఉమ్. రేణుకాదేవి తెలుసా నీకు? పరశురాముడు తెలుసా? అంటే ఎప్పుడో విన్నాను. పరశురాముడు, ఆయనకి చాలా కోపం అని విన్నాను. అంతే తప్పితే ఆయన అవును. కథ గాని అవన్నీ ఎప్పుడు మరి వినలేదు. లేదు, నువ్వు మంచిగా చెప్పినావు. ఆయనకు కోపం ఎక్కువనే. అయితే ఆయన కథ ఒకటుంది. ఆయన తల్లి పేరు రేణుకమ్మ. ఉహు. ఆమెనే తెలంగాణలో మా తాన ఎల్లమ్మ అని పిలుస్తారు. ఓకే. ఎల్లమ్మ అంటారు. ఓకే. ఎల్లమ్మ అంటారు. అయితే ఎల్లమ్మ కథ ఎట్లా మొదలైతదంటే, ఈమె చాలా పవర్‌ఫుల్ దేవత అన్నట్టు. ఆమంతట ఆమెనే శక్తి, అంటే ఇగ మహంకాళి కంటే పెద్ద శక్తి ఉన్న తల్లి ఎల్లమ్మ. ఆమె ఆమెకి జన్మనిచ్చినోళ్ళెవరు అంటే ఎవరు లేరు. ఆమెంతట ఆమెనే ఒక పుట్టలో పుడతదన్నట్టు. ఓకేనా. పుట్టలో పుట్టినప్పుడు ఉమ్. ఏమైతదంటే, శివునికి, పార్వతికి పిల్లలు గావాలని ఉంటది. అయితే వాళ్ళు ఒక పారి అట్లా పోతా ఉంటే, పుట్ట తాన ఒక పాపది ఏడుపు ఇనిపిస్తది. ఇనిపించి అక్కడ పోయి చూస్తే ఒక అందమైన బిడ్డ ఆడుకుంటా, ఏడుస్తా ఉంటదనమాట పుట్ట తాన. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే, ఆహ్, ఆ పాపని తీసుకుపోయి పెంచుకుంటారు. పెంచుకున్నాక ఆమె ఉమ్. కైలాసంలోనే పెరుగుతది. ఎవరి దగ్గర? శివుడు, పార్వతి దగ్గర పెరుగుతది. పెరిగినాంక ఏమైతది, మంచిగా పెరుగుతది. తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు ముద్దుగా. అయితే ఆమెకి ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తారు ప్రియ. రామాయణంలో సీతకి రాముడికి పెట్టినట్టు స్వయంవరం. అట్లనే అనుకో. అట్లా ఉమ్. స్వయంవరం ఏర్పాటు చేసినాంక ఏమైతదంటే, చాలా మంది రాజులు ఇట్లొస్తారు. వచ్చినాక వాళ్ళందరికీ కొన్ని పరీక్షలుంటాయి. ఉంటాయి గదా! తెలుసు గదా నీకు. అర్జునుడు ఉమ్. ఇది చాపను కొట్టింది, మత్స్య యంత్రం కథ లెక్కనే ఇక్కడ కొన్ని ఉమ్. పరీక్షలుంటాయి. అయితే పరీక్షలల్ల అన్నిట్లా రాజులందరూ ఇట్లా పోటీ పడతా ఉంటారనమాట. పడుతున్నప్పుడు ఏమైతదంటే, ఆడికి ఒక జమదగ్ని అని ఒక ముని వస్తాడు. ముని కుమారుడు. ఓకే. అయితే జరంత అయినంక ఇగ అందరూ పోటీ పడతా ఉంటారు. ఒకళ్ళు గెలుస్తుంటారు, ఒకళ్ళు ఓడిపోతుంటారు. అట్లా గెలిచినోళ్ళలా కార్తీక రాజులు అని ఆయన గెలుస్తుంటాడు అన్నిట్ల. ఎప్పుడైతే ఉమ్. జమదగ్ని వచ్చిండో, ఇగ జమదగ్ని మునే గెలుస్తున్నాడు అన్ని. చూడనీకేమో ముని లెక్కున్నాడు ఈ పిల్లగాడు. ఉమ్. కానీ అన్నిట్ల మస్తు హుషారున్నాడు. అన్ని పోటీలలో గెలుస్తాడు. ఉమ్. గెలిచినాక ఇప్పుడు స్వయంవరం అయితే ఏమైతది? ఎవరైతే గెలిచిండ్రో న్యాయంగా వాళ్ళకే ఇచ్చి పెళ్లి జేయాలి ఈ పాపని. ఉమ్.
అయితే శివుడు ఏం చేస్తాడంటే రేణుకా ఎల్లమ్మని తీసుకొని జమదగ్నికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఉమ్, ఇప్పుడు ఎవరైతే కార్తీక రాజు అన్న ఆయన ఉన్నాడో ఆయన శివునికి ఏమో చుట్టం అవుతాడు. ఇప్పుడు మనము పురాణంలోకి పోయినాం ప్రియ. అయితే ఇది కూడా ఏంటంటే ఒక జానపద కథ. జానపదాలు ఎట్లుంటాయంటే ఏడ ఉమ్, రాయరు, ఏడ మనకి పుస్తకాలలో దొరకవు. ఎట్లంటే ఇప్పుడు నేను ఉమ్, నీకు ఒక కథ చెప్పిన అనుకో, నువ్వు దీన్ని తీసుకుపోయి నీ పిల్లలకు చెప్పినావు అనుకో, నీ పిల్లలు ఉమ్, తీసుకుపోయి వాళ్ళ పిల్లలకి చెప్పిరు అనుకో, అట్లా ఎప్పటికెంచో ఈ కథలు ఇట్లా వస్తున్నాయి అన్నట్టు. అయితే ఒక్కొక్క పారి ఏమవుతుందంటే మనకి జరంత లాజిక్ మిస్ అయినట్టు ఉంటది ఆడిడ. అంటే ఇక ఓకే. నువ్వే ఒక్కొక్క పారి అంటావు, ఇది లాజికే కాదు ఇట్లా ఎట్లా అవుతుంది అని అంటావు. అసంటివి చాలా ఉంటాయి. అయితే మనం ఉమ్, అవన్నిటిని తీసుకోవద్దు. మనం కథ అంటే కథ లెక్క వినాలే. అంటే ఇది ఒక దేవునికి సంబంధించిన కథ లెక్క. జానపదులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటా మన దాంక తెచ్చిర్రు అన్నట్టు. అందు గురించి వెళ్ళి ఇప్పుడు మనకి కథల జమదగ్ని మహర్షికి ఇంకా మహర్షి గాలే ఆయన ఒక ముని కుమారుడు అనుకో, ఆయనకి ఉమ్, ఈ రేణుకా ఎల్లమ్మ తల్లినిచ్చి పెళ్లి చేసేసిండు శివుడు. ఉమ్, చేసినాక కార్తీక రాజు ముందు అనుకున్నాడు కదా, ఆయననే పెళ్లి చేసుకుంటా, పోటీలలో అన్నిట్లా గెలుస్తున్నాను అనుకున్నాడా. ఆయన ఇప్పుడు ఉమ్, ఏమంటున్నాడంటే, నువ్వు అట్లెట్లా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తావు, ఆ ముని కుమారుడికి ఏమున్నది, ఇల్లుందా, వాకిలుందా, చదువుందా, సంధ్య ఉందా, ఇప్పుడు నాకున్నన్ని ఆయనకి ఏమున్నాయి నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు ఇట్లా చెయ్యొద్దు, ఇట్లా తప్పని కొట్లాడతాడు శివునితోటి. ఉమ్, అప్పుడు శివుడు ఏమనుకుంటాడు, అవును ఈయన చెప్పింది కూడా ఒక అందుకు మంచిదే కదా, నా కొడుక్కి నా బిడ్డని ఇవ్వాలంటే ఆయనకి కొంచెం మంచిగా, ఇప్పుడు మనం కూడా చూడమా, డిగ్రీ ఉందా, పీజీ ఉందా, పిహెచ్డి ఉందా, ఉమ్, ఉద్యోగం ఉందా, అన్ని చూస్తాం కదా. గట్లనే అవును. ఆయనకు కూడా ఆ జర్ర సొంచాయించినాక శివునికి కూడా అనిపించింది ఏంటంటే, ఇట్లా రాజులకి ఇట్లా ఇస్తే మంచిగా సుఖపడుతుంది నా బిడ్డ, ఇట్లా ఈయనకి ఏం లేవు, ఈయనకి ఇస్తే ఏమవుతుంది, జర్రంతా మంచి చదువు, మంచి ఏదైనా ఒక వరము తీసుకొని వస్తే బాగుంటదని ఆ చెప్తాడు. ఇగో చూడు బిడ్డ, నువ్వు నా బిడ్డను పెళ్లి చేసుకున్నావు మంచిగానే ఉంది, కాకుంటే నీకు ఇంకొంచెం మంచి చదువు ఉండాలి, నీకేమైనా వరాలు గిట్ల ఉండాలి, నా బిడ్డని ఉమ్, పోషించనీకి నీకేమేమి నీ తానున్నాయో అవన్నీ చూపిస్తే అప్పుడు నా బిడ్డను తోలిస్తాను మీ ఇంటికి అని అన్నాడు. ఉమ్, ఇక్కడ తెలంగాణలో ఎట్లుంటది ప్రియా, పెండ్లి అవుతుంది, పెండ్లి అయినాక నాగవెల్లి అని ఒకటి చేస్తారు. ఉమ్, ఉమ్, పెండ్లి అయిపోయింది, ఈడ పెండ్లిలోనే ఈ కొట్లాటలన్నీ అవుతున్నాయి. ఉమ్, నాగవెల్లి కాలేదన్నట్టు వీళ్ళకి. ఉమ్, అంటే ఇక ఈ మునిబాలుడు ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడంటే జమదగ్ని, మంచిది, నేను పోయి కొంచెం తపస్సు చేసుకొని అన్ని తీసుకొని మీరేమేం డిగ్రీలు కావాలంటారు అవన్నీ తీసుకొస్తా, అప్పటిదాకా మీ బిడ్డను మీ తాననే ఉంచుకోమని చెప్పిండు. ఉమ్, చెప్పినాక శివుడు, పార్వతి అందరూ సంతోషంగా పోయి రమ్మంటున్నారు. ఈ ఉమ్, కార్తీక రాజు ఉన్నాడు కదా, ఆయన కూడా ఖుషి అయ్యిండు. ఏందంటే జరంత విలన్ లెక్క, మన సినిమాలలో ఉండరా విలన్ లెక్క, ఉమ్, ఉమ్, మళ్ళా ఏదో ఒకటి శివుని మనసు మలిపి నేను పెళ్లి చేసుకోవచ్చు తీ అనుకున్నాడో ఏమో. ఎందుకంటే నాగవెల్లి అన్నది చాలా ముఖ్యమైనది అన్నట్టు పెండ్లిలా. నాగవెల్లి ఉమ్, కాలేదు కదా, కాకుంటే ఇక ఈయన ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా పర్వాలేదు అన్నట్లా కార్తీక రాజా అనుకుంటుండు, పగబట్టిండు అనుకో. ఇక ఉమ్, దిమాకులు ఏముందో పగబట్టిండు. ఉమ్, పగబట్టినాక ఈమె ఈ ఈ అమ్మవారు ఉంది కదా రేణుకా ఎల్లమ్మ, ఆమె ఉమ్, మహాపతివ్రత. అప్పటి కాలంలో తెలుసు కదా, పెళ్లి కాగానే ఇక భర్తనే లోకం అన్నట్టు. ఇక ఆమె ఉమ్, చెప్తుంది, నేను ఉండను ఆయన, నీ తానుండను, నా భర్త ఏడుంటే ఆడనే ఉంటాను, నేను కూడా ఆయన చదువు గిదువు అన్ని అయిపోయి ఆయన తపస్సు చేసుకుంటుంటే నేను ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన తానే ఉంటాను, అట్లుండి ఇక మేమిద్దరం మళ్ళీ తిరిగి వస్తాము, అప్పుడు నాగవెల్లి చెయ్యుండ్రు అని అన్నది. ఉమ్, శివునికి పార్వతికి మస్తు కోపం వస్తుంది, ఇట్లెందుకు చేస్తున్నావు నువ్వు, చెప్తే వినాలే, అమ్మ నాయన చెప్పినప్పుడు వినాలే, నువ్వు పోకు, నువ్వు పోతే ఏం సుఖపడవాడా, ఆ పిల్లగాంతా ఏం లేదు, ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆడగూర్చొని నువ్వేం చేస్తావు, ఈయనే ఉండు అని అన్నారు. ఉమ్, అంటే ఆమె వినలేదు, అమ్మ నాయన మాట వినలేదు. వినలేదు. ఉమ్. ఇక ఉమ్, శివునికి కూడా మస్తు కోపమే, నీకు కూడా తెలుసు కదా కథలలో వింటాం అవును. కదా. ఆయన మళ్ళా ఉమ్, సల్పడతాడు, కాకుంటే అప్పటికప్పుడు మస్తు కోపం వచ్చింది. మస్తు కోపం. ఆ ఇక శివుని కోపం వచ్చినాక పార్వతి ఏం చేస్తుంది చెప్పు, తండ్రి ఎట్లా ఉమ్, తల్లి కూడా ఫాలో అవుతుంది కదా. ఇక ఆ పిల్ల ఆ జమదగ్ని ఋషితోనే వెళ్ళిపోయింది. పోయినాక పాపం ఆమె నడవలేకపోతుంది. ఇప్పుడు దాకా రాజకుమార్ లెక్క మంచిగా పెరిగింది కదా ప్రియా, ఇప్పుడు ముళ్ళలో ఉమ్, నడవాలి, తోటలలో నడవాలి, రాళ్ళల్లో నడవాలి కదా. అట్లా నడుస్తుంటే ఆమెకి కాళ్ళ రక్తాలు వస్తున్నాయి,
ఇక ఆమెకి చెమట చెమట అవుతుంది, అలసిపోతుంది అయ్యో. పాపం బిడ్డ, చిన్న బిడ్డ. ఉమ్. ఇక అప్పుడు ఉమ్. జమదగ్ని ఏమన్నాడంటే, నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు, నాతో రాకు నువ్వు, నేను పోయి ఉమ్. తపస్సు చేసుకొని వస్తా, నువ్వు నా మాటిను, నువ్వు మీ నాయనగారి ఇంటికి అడిగు అని అన్నాడు. అంటే ఆమె ఉమ్. ఒక్కసారి వచ్చినా ఇప్పుడు మా నాయన కోపానికి అయ్యిండు, నేను పోనే పోనని ఆమె అన్నది. అంటే ఆయన ఏం చేసిండంటే, ఇక నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఇక నీకు నడవ శాత కాదు, ఏం కాదు, నేను ఇంకా పోవాలి, హిమాలయాల దాకా పోవాలి, నువ్వు ఈడనే ఉమ్. ఉండు, నువ్వు ఏడున్నావో ఆడనే జరంత పంట పండించుకొని తినుకుంటుండు, నేను మళ్ళా కొన్ని రోజులు తపస్సు చేసి మళ్ళీ వస్తా వెనకసరికి అని అన్నాడు. ఉమ్. అంటే ఆమె ఏమన్నదంటే, నేను ఉంటా ఈడనే, కానీ ఇప్పుడు నువ్వు పోతున్నావు, నేను ఈడొక్కదాన్నే ఉన్నా, నాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నీకేమైనా అయితే అని అడిగింది. ఉమ్. ఆయన ఏం చేసిండంటే, ఒక మల్లెపూల చెట్టు తెచ్చి ఇచ్చిండు. ఇచ్చి, ఉమ్. రోజు నువ్వు తిన్నాక ఒక చెంబెడు నీళ్ళు పోయి ఈ చెట్టుకి పోసి, ఉమ్. ఈ చెట్టు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా నేను ఉంటా, ఉమ్. ఏమైనా ఆయనా అంటే నాకు కూడా ఏదో అయిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోమని. ఆ పెట్టుకొని నువ్వేం చేస్తావంటే, ఇట్లా మల్లె చెట్టు ఎండిపోయినాక 7 బోనాలు, అంటే బోనం తెలుసా ప్రియా మీకు? ఆ బోనాల పండుగ మా చూస్తావా ఎప్పుడైనా? మా చూడవా? ఆంధ్ర సైడ్ అసలు బోనాలంటే ఏంటో తెలియదు మాకు. తెలియదు కదా. మాకు ఏం చేస్తారంటే, పండుగ అవుతుంది, మాకు బోనాల పండుగ అవుతుంది, ఆషాఢ మాసంలో వస్తుంది. ఉమ్. అప్పుడు ఏం చేస్తారంటే, ఆదివారం ఆదివారం ఒక్కొక్క గుడిలో బోనం అవుతుంది మా తాను. అయితే ఆ బోనంకి ఏం చేస్తారంటే, ఒక కుండల, కొత్త కుండల, ఆ భోజనం, బోనం అంటే భోజనం, ఇప్పుడు భోజనం ఏమేమైతే ఓకే. నైవేద్యం పెట్టినామో ఒక్కొక్కసారి 5 రకాల అన్నాలు తీసుకుంటారు, పైన నీళ్లు, ఆ ఉమ్. మీద దానికంటే మీద ఒక దీపం పెట్టుకొని అమ్మవారి గుడికి పోయి అమ్మవారికి ఎక్కిచ్చేసి మళ్ళీ వస్తారు అన్నట్టు. అది ఉమ్. భోజనం, బోనం అంటే అమ్మవారికి భోజనం ఇచ్చు. ఉమ్. అయితే ఇట్లా బోనము మనము ఒక కుండ మీద ఇంకొక ముంత పెట్టి దానిపైన దీపం పెట్టుకోవచ్చు. కొంతమంది ఉమ్. మూడంతరాలు అంటే 3 కుండలు పెట్టుకుంటారు. అట్లా ఉమ్. ఈయనేం చెప్పిండంటే, సత్యాన బోనం అని ఒకటి ఉంటది, అది 7 కుండలు పెట్టుకోవాలి, ఒక కుండ మీద ఒక కుండ 7 కుండలు పెట్టుకోవాలి. 7 నేను కుండలు టీవీలో చూసేదాన్ని. చూసినవా? ఆ ఉమ్. అయితే 7 కుండలలో పెట్టుకొని మంచిగా బోనం వండుకొని, అది తీసుకొని నువ్వు నన్ను ఎత్తుక్కుంటా రా, నేను ఏడున్నానో నువ్వు దోలాడుకుంటా రా ఆడికి, వచ్చి నాకు ఆ బోనం నాకు తగిలిచ్చు, అప్పుడు నేను మంచిగా అయితా అని చెప్పిండు. ఉమ్. ఇక ఈమె సరే అన్నది. అయినాక ఆయన తపస్సు చేసుకొని పోయిండు. పోతున్నప్పుడు ఉమ్. ఏమైందంటే, ఈమె రోజు ఈడనే జరన్ని పంట పండించుకుంటుంది, ఏదో ఒకటి. అప్పట్లో ఏముండే కందమూలాలు లెక్క పండ్లో, పూలో, కాయలో, దుంపలో ఏదుంటే అది వండుకుంటుర్రు. ఇది వండుకుంటుర్రు, ఉన్నదో లేదో మనకు తెలవదు. ఇక జర ఆమె ఉన్నదే తినుకుంటా, ఆ చెట్టుకు నీళ్ళు పోసుకుంటా, ఆమె కూడా దేవునికి మొక్కుకుంటా నా భర్త మంచిగా ఉండాలని ఉన్నది. కొన్ని దినాలు అయినాక ప్రియ, ఈ కార్తీక రాజు ఉన్నాడు చూడు, ఆయనకి తెలిసింది ఏంది, ఈ జమదగ్ని పోయి తపస్సు చేస్తుండు ఒక చోట అని తెలిసింది. ఉమ్. తెలిసాక ఇక్కడ విలన్ క్యారెక్టర్ కదా ఆయనది. అవును. ఆయన పోయి ఏం చేసిండంటే, ఈ జమదగ్ని మునిని బాణం వేసి కొట్టిండు పాపం. అయ్యో. ఎంత పాపం అనిపిస్తది. తపస్సు చేసుకుంటుండు ఆ పిల్లగాడు పోయి, ఏం తప్పు చేయలేదు, ఏం చేయలేదు. ఉమ్. మళ్ళా ఏమైనా అన్యాయం చేసిండా అంటే ఏం లేదు, పోటీలలో లేదు. గెలిచిండు, పిల్లని పెళ్లి చేసుకుండు కదా. అయినా కూడా ఈయన పోయి ఉమ్. బాణం వేసిండు. వేయంగానే ఇక ఆయన సావు బతుకులలో వచ్చిండు, సావు బతుకులకు ఉమ్. వచ్చేసిండు ఆయన. వచ్చినాక ఆడ అమ్మ రేణుకామ్మ ఉన్న తాన ఆ మల్లె చెట్టు ఏదైతే ఉందో అది ఎండిపోతా ఉంది. ఎండిపోతుంటే ఆమె బస్తు బుగులు పట్టింది పాపం. అప్పటికప్పుడు బోనం వండుకుంది. 7 బోనాలు ఒక్కదానిపైన ఒకటి, ఒక కుండ పైన ఒకటి పెట్టుకొని ఆమె ఈయన దోలాడుకుంటా పోతుంది అడవిలో. ఉమ్. అయితే ఇక అప్పుడు ఏడున్నాడని తెలియదు, ఎటు పోవాలనో తెలియదు, మళ్ళీ అడవులలో పోతుంది, చెట్లలో పోతుంది, పుట్టలలో పోతుంది, పాపం పోతుంది బిడ్డ. పోతున్నప్పుడు అప్పుడు దేవునికి మొక్కింది. తండ్రి ఉన్నాడు కదా శివుడు, ఆయనకు మొక్కింది, నేను నిన్నేం అడగను నాయన, నా భర్త ఏడున్నాడో జాడ చూపించు అని మొక్కింది. నీకు తెలుసు కదా శివుడు కూడా అప్పుడప్పుడు చల్లబడతాడు. పడ్డాక అవును. ఆయన కొంచెము దారి చూపిండు ఆమెకి, ఒక ఒక దీపం లెక్క అనుకో, ఆమె మనసుకి ఆమెకి ఆయన ఏడున్నాడో తెలిసేటట్టు చూపించిండు. ఉమ్. చూపిస్తుంటే ఆమె పోతుంది. ఇక దగ్గరకు వచ్చింది ప్రియ పోనీకి. కార్తీక రాజుకు తెలిసింది ఈమె బోనం తీసుకొని వస్తే ఆయన బతుకుతాడని.
ఉమ్. ఎక్కువ లాజిక్లు అడగద్దు ఆయనకి ఎట్లా తెలిసిందని. నేను ఇందాక చెప్పినట్లు ఏంటంటే జానపదుల నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చిన కథ కదా ఇది. అందు గురించి వెళ్ళి మనకి ఎక్కువ ఒక్కొక్క ఏదైనా పాట మంచి నేర్చుకోవాలి. గంతే గంతే. నేను ఈ కథ ఎందుకు ఉమ్. చెప్తున్నాను నీకు తెలుస్తుంది జర అయినాక. ఇక ఉమ్. ఈడికేంచి ఏందంటే ఆయనకు తెలిసింది కదా ఇప్పుడు బోనం ఎత్తుకొని పోతుందని. ఆ బోనం ఎత్తుకొని పోయే తాన ఈయనేం చేసిండు, ఒక బిచ్చపాయన లెక్క వేషం వేసుకొని ఆ కార్తీక రాజు ఈమె కాళ్ళకి చేతులకు అడ్డం పడుతుండు. ఏందయ్యా నీకేం కావాలే? నేను నా పరిశాన్లో నేనున్నా, నా భర్త చచ్చిపోతుండు, నేను బోనం తీసుకొని పోవాలే, నువ్వు జరుగు 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 అని అంటే జరుగుతలేడు. కాళ్ళకి అయ్యో. కాళ్ళకి అడ్డం పడుతున్నాడు, చేతులకు అడ్డం పడుతున్నాడు. ఏందంటే నాకు ఆకలైతుంది, నీ నెత్తి మీద ఉన్న బోనంలో అన్నం ఉంది కదా, అది నాకు పెట్టమంటాడు. ఆమంటది ఉమ్. ఇది చాలా పవిత్రమైనది. నేను నేను నా అన్నవనుకో, నా తమ్మునివనుకో, నా తండ్రివనుకో, నువ్వు నన్ను మాపు చెయ్యి. నేను నీకు బోనం పెట్టలేను. ఇప్పుడు ఈ భోజనం నీకు పెట్టలేను. నేను పోవాలి అని అంటే ఇక ఆయన ఏమేమో మాట్లాడుతున్నాడు. ఒక ఒక మనిషి ఆకలితో చచ్చిపోతే నీకు పాపం తగులుతుంది. నాకు అన్నం పెట్టు, నాకు అన్నం పెట్టని ఇక కాళ్ళకి అడ్డం పడతాడు. పడ్డాక ఉమ్. పాపం ఆమెకి ఏం చేయాలనో తెలియదు. అంటే ఇక మనకు కూడా ఒక్కొక్క పారి చూడు ఎట్లయితుందో. మనము పిల్లల గురించి వెళ్ళి మనము టిఫిన్ తీసుకొని పోతున్నాం అనుకో, నడిమిట్లో ఎవరో ఆకలితో చచ్చిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రియా? పిల్లలకి అన్నం పెట్టేస్తాం. పెడతాం కదా. అట్లనే ఈమెకి ఇట్లా బేచైన్ అయిపోతుంది. ఆమెకి తెలుస్తలేదు ఏం చేయాలి అని తెలుస్తలేదు. ఇటు అటు చూస్తే భర్త పానం కాపాడుకోవాలి, ఇటు చూస్తే కండ్ల ముందు ఒక ఆయన చచ్చిపోతుండు ఆకలికి. చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా అని చెప్తూనే ఉన్నాడు ఆయన. అవును. ఇక ఏం చేసింది పాపము, బోనం దించి ఒక కుండలకించి అన్నం పెడదాం అనుకుంది. కానీ ఆ కార్తీక రాజు అగడు పట్టినట్టు అన్ని కుండలల్లా చేయబెట్టిండు, ఎంగిల్ చేయి. అన్ని ఎంగిలి చేసి అన్ని ఎంగిల్ చేసిండు. ఇక ఎంగిలి ఆమె ఇదిని చెడగొట్టడానికి ఆయన ట్రై చేశాడు. ఇక ఆయన ఆయన ప్లానే అది. ఆయనకి ఉమ్. రాకలేదు, ఆయన బిచ్చపైన కాదు, ఆయన ఏం కాదు. ఆయన ప్లాన్ ఉమ్. ఏంటంటే ఈ జమదగ్ని బతకొద్దు, రేణుక సుఖంగా ఉండొద్దు. సుఖంగా ఇదే ఉండకూడదు. చూస్తున్నాడు ఆయన. ఇక చేస్తుంటే అన్నం పెట్టింది. అన్నం పెట్టినాక చెప్పిండు ఆయన, నీకు తెలుస్తలేదు నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను కార్తీక రాజుని. నువ్వు వద్దొద్దనంగా నువ్వు పోయినవు నా భర్తతోనని, చూడు నువ్వేం సుఖంగా ఉన్నావు చూడు అని అంటాడు అన్నట్టు. అంటే ఆమె ఉమ్. బాగా బాధపడుతుంది. బాధపడి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా పోతుంది, భర్త తానికి పోతుంది. ఉమ్. పోయినాక ఆయన మొత్తం సావు బతుకులలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈయన బాణం కొట్టిండు కదా. ఇక అవును. ఆఖరి ఆఖరి శ్వాస తీసుకోనికి రెడీగా ఉన్నాడు ఆయన. నా భార్య వస్తుందని ఉమ్. తెలుసు ఆయనకు కూడా, చెప్పిండు కదా నా భార్య వస్తుందని ఆయనకు నమ్మకం ఉంది. వస్తది. ఉమ్. ఇక ఆమె వచ్చింది. వచ్చినాక ఆయన సంతోషపడతాడు, వచ్చింది నా భార్య అని. చూస్తే అన్నిట్లో ఎంగిలన్నం ఉంది ప్రియ. అయ్యో. ఉమ్. ఎంగిలన్నం ఉంటే ఆయన తిడతాడు భార్యని, నీకు భర్త ఎక్కువనా, లేకుంటే రోడ్డు మీద పోయే బిచ్చపోడు ఎక్కువనా, నీకు ఎవరు ఎక్కువ? నువ్వు అసలు ఇదేనా ఉమ్. పతివ్రత అంటే ఇదేనా, శివుని బిడ్డ అంటే ఇదేనా, నీ అమ్మ ఇదే నేర్పించిందా, నీ అయ్య ఇదే నేర్పించింది. నీకు ఏమంటారు మొగోళ్ళు? కోపం ఉమ్. వస్తే అమ్మని అయ్యని అందరు తిడతారు కదా. అట్లనే తిట్టి తిట్టి పెట్టిండు. పెట్టినాక ఉమ్. నేనన్నది నాకు తెలియదు, మరి ఆ పిల్లగాడు చచ్చిపోతుండు, కాళ్ళకి అడ్డం పడ్డాడు, చేతులకు అడ్డం పడ్డాడు, నన్ను నడవనిస్తలేడు. ఇక నేను నిన్ను చేరుకోవాలి తొందరగా అన్నట్ల నేను పెట్టేసిన జరంతా అని అన్నదన్నమాట. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇక నేనేం చేయలేను, నేను నీ మీదనే మొత్తం పెట్టుకున్నా భరోసా. నువ్వు వస్తావనుకున్నా, ఇది తెస్తావనుకున్నా తిండి, ఇప్పుడు నువ్వు తేలేదు, ఇక నేను చచ్చిపోతున్నా అని అంటాడు. ఉమ్. పాపం బిడ్డ మస్తు ఏడుస్తుంది, మస్తు అంటే మస్తు ఏడుస్తుంది. ఇట్లా నేను తప్పు చేసిన, కాకుంటే ఆమె చేసిన తప్పు కూడా ఏం లేదు పాపం, చిన్నపిల్లాయే తెలియకపాయే, ఎవరో ఆకలి ఉంటే ఒక బుక్కెడు అన్నం పెడదాం అనుకుంది అంతే. ఇక ఆయన నేను చచ్చిపోతున్నా అని చెప్పింది ప్రియ. చెప్పినాక ఉమ్. ఆమె ఏమన్నదంటే, అటు నాకు అమ్మనాయనలు దూరం అయినరు, ఇటు నువ్వు దూరం అవుతున్నావు. ఇక నాకు ఇప్పుడు ఎవరున్నారు? నాకు అమ్మయ్య లేరు, అన్నదమ్ములు లేరు, భర్త లేడు, నేను ఎట్లా బతకాలే? ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను మంచిగా బతికిచ్చే బాధ్యత కూడా నీదే. ఇప్పుడు నువ్వు కూడా ఉమ్. చచ్చిపోయిపోతా అంటే ఎట్లా పోతావు అట్లా? నన్ను వదిలిపోవద్దు అని ఆమె కూడా మస్తు ఏడుస్తుంది పాపం. ఏడుస్తే ఆయన ఏమంటాడంటే, సరే ఉమ్. నేను జరంత తపస్సు చేసిన కదా, నాకు కూడా జరన్ని శక్తులు వచ్చినాయి, కాకుంటే అవి పురాగా రాలేదు, ఇంకా ఉమ్. నడిపిట్లుంది. అందు గురించి వెళ్ళి నేనేం చేస్తా అంటే నీకొక్క 5 పండ్లు ఇస్తా. ఉమ్. ఇది నేను ఒగ్గు కథ చాలా సార్లు విన్నా ప్రియా.
అయితే ఒకళ్ళేమో పండ్లిస్తాడు ఆయన అని చెప్పిర్రు. ఒక ఒక ఒగ్గు కథలో చెప్పిర్రు. ఇంకొక ఉమ్, తాను ఎట్లా చెప్పిర్రంటే, ఇప్పుడు ఆయనకంత రక్తం అయింది కదా! ఆయన పెయ్యంతా ఉమ్, రక్తం ఉంది కదా! ఆయన ఏమంటాడంటే నా శరీరంలోకెంచి ఒక్కొక్క బొట్టు రక్తం తీసుకొని 5 బొట్లు రక్తం తీసుకో. నీకు నువ్వది నీకు దాంతోని 5గురు పిల్లలైతారని చెప్తాడు. ఉమ్, ఒక కథలో ఏముందంటే 5 మామిడి పండ్లిస్తాడు. అది తిను 5గురు పిల్లలైతారని చెప్తాడు. చెప్పినాంక అప్పటి కాలంలో ఏముంటుండే, ఎంతమంది పిల్లలుంటే అంత ధనం ఉన్నట్లు. ఎంతమంది అంత పిల్లలుంటే ధనం అంత ఉన్నట్టు. సంపద. ఎంతమంది పిల్లలుంటే అంత మస్తు రిచ్ పీపుల్ అన్నట్టు గదా! అట్లా అవును. ఇగ ఈమె గూడా 5గురు పిల్లలైతారు అని ఇంకొకటంటది. సరే పిల్లలైతారు మంచిగానే ఉంది. మరి నువ్వు లేకుంటే ఎట్లా? నాకు పిల్లలున్నా లేకున్నా నువ్వు గూడా గావాలి అని అంటది. ఉమ్, అన్నాక ఆయనేమంటాడంటే, ఇప్పుడు ఇందాక నేను జెప్పినా గదా! నా తపస్సు సగంలో ఆగిపోయింది గదా! ఇది పురాగా ఉమ్, అయితే మంచిగుండు. అయితే కాలేదు గాబట్టి నేనేం జేస్తా అంటే, ఇప్పుడు నేను చచ్చిపోతా గదా! చచ్చిపోయినంక నువ్వు నన్నిక్కడ కాలబెట్టు. ఉమ్, కాలబెట్టి ఆ బూడిదొస్తది గదా! దాన్ని ఒక మూట గట్టు. కట్టి ఉమ్. దాన్ని చెట్టుకి గట్టు. మన భారతంలో ఉండదా అర్జునుడు వాళ్ళు బాణాలన్నీ దాపెట్టిపోతారు అవును, చూడు. అవును. అట్లా నువ్వు దాపెట్టు. దాపెట్టి పో. అయితే ఒక్క షరతు పెడతా నీకు. 24 ఏండ్లు అయ్యేందాకా నేను తపోశక్తిలో ఉంటా. ఈ ఈ రూపంలోనే. అయితే ఉమ్, 24 ఏండ్ల వరకు నువ్వు నేనెవరినని, నన్నేం జేసినవని, నేనెక్కడున్నానని, ఈ కథ ఏమైందని ఎవ్వలకి జెప్పొద్దు. ఇట్లా నేను చచ్చిపోయినా, నువ్వు కాలబెట్టినవు ఇవన్నీ. ఉమ్, ఎవ్వలకు చెప్పొద్దు. ఇంకొకటేందంటే, ఇప్పుడు పిల్లలు పుడతారు గదా! పిల్లల తండ్రెవరు అని గూడా ఎవ్వలకి చెప్పొద్దు. ఇదెందుకు ఉమ్. జెప్పిండు? ఇదెందుకు జెప్పిండంటే దీనికి కారణము, కార్తీక రాజులనేటోళ్ళు ఆ రాజు తమ్ముళ్ళు, రాజు కుటుంబం ఉంటది గదా! వాళ్ళు వీళ్ళ మీద పగ పట్టిర్రు కదా! మళ్ళీ ఎక్కడ పిల్లల్ని కూడా హ్మ్. చంపేస్తారు ఇప్పుడు ఏమో అన్న జమదగ్ని ఇదితో పిల్లలు ఆయన అని వద్దు అని ఆ! అన్నాడు. అందుకని నువ్వు ఉమ్, ఎవ్వరికి కాని రాకుండా నువ్వు దూరంగా ఎటైనా బోయి ఒక ఊర్లో అందరున్న తాన నువ్వు జీవించు. కానీ పిల్లల తండ్రి జాడ ఎవ్వలకు జెప్పకు. పిల్లలకు గూడా మంచిది గాదు. వాళ్ళని గూడా చంపేస్తారు. మళ్ళా నువ్వు ఒక్కదానివే అయితావని బెదిరిస్తాడు. అయితే ఉమ్, ఆమె ఈయనకి ఒట్టేస్తది. నేను ఎవ్వరికి చెప్పను. అయితే ఈయనేమంటాడు, "నువ్వెవలకన్నా జెప్పినవంటే, ఈ 24 ఏండ్లు ఎవలకన్నా జెప్పినవంటే, ఇగ నేను బతక. ఉమ్. ఇగ నువ్వు బతక. మళ్ళొచ్చినా గూడా ఇప్పుడు నువ్వు బోనం తెస్తే ఎట్లా చచ్చిపోయినానో, బోనం తెచ్చినవు. కానీ నేను ఉమ్, చచ్చిపోయినా. అట్లాగే నువ్వు 24 ఏండ్లయినంక మళ్ళొస్తావు నన్ను జూడనీకి. కానీ నేను బతక" ఉమ్, అనన్ ఉమ్, అన్నంక ఈమె పాపం ఏడ్చుకుంటా ఆయన చచ్చిపోతాడు. ఆయనని కాలబెడతది ఆమెనే. కాలబెట్టి ఆ బూడిదంతా తీసుకొని, భస్మం తీసుకొని మూట గట్టి కొంగుల ఒక చెట్టు మీద కడతది. ఆ చెట్టు గుర్తుపెట్టుకొని ఆమె ఆయనకు చెప్పింది కదా! ఇప్పుడు ఆయన ఏమేమి చెప్పిండో అవన్నీ జెయ్యాలె. పతివ్రతలంటే అప్పుడు ఉమ్. అట్లనే ఉంటుండే. భర్త ఏం చెప్తే అవును. అవి చెయ్యాలె. ఇక ఆమెను ఎళ్ళిపోమన్నాడు గదా! ఆమె ఒక పురాగా ఒక కొనాకొక ఇల్లు తీసుకొని ఆడ ఒక 10 మందున్న చోటేను పొయ్యి ఉన్నది. ఉన్నాక ఈమెకి ఉమ్, మామిడి పండ్లు తిన్నది ప్రియ. 5గురు పిల్లలు పుట్టిర్రు. పిల్లలతోని ఒక కాలనీ అనుకో అడవి ఉన్నది. ఉమ్. ఈమెవరని ఎవరికీ తెలవదు. ఈమె పిల్లలని ఎవరని ఎవరికీ తెలవదు. అయితే ఎవరో ఇట్లాగే ఇప్పుడు కుంతి ఎట్లా పోయి ఉన్నది ఒక తాన 5గురు పిల్లల్ని పెట్టుకొని. అట్లనే ఈమె గూడా పోయి ఒక తానున్నది. ఏమో తల్లి బిడ్డలు అని ఇట్లా అందరూ మాట్లాడుకుంటారు. పాపం అనుకుంటారు. మంచినే చూసుకున్నారు. ఈమె గూడా పిల్లల్ని అట్లా అట్లా పెంచుకుంటూ వచ్చింది. ఉమ్. ఆమె పెద్ద కొడుకు పరశురాముడు. పరశురాముడు. హ్మ్. ఓకే. హ్మ్. ఉమ్. అయితే ఈ ఈ పరశురాముడు ఎనక ముగ్గురు తమ్ముండ్లున్నారు. ఒక చెల్లె ఉంది ప్రియ. ఒక చెల్లి ఉంది. చెల్లె. ఈ పరశురామునికి మస్తు మస్తు కోపం. ఊ అంటే కోపమొస్తది. ఆ అంటే కోపమొస్తది. ఉమ్. ఇగ తేపకు నారాజయితుంటాడు. ఉత్తుత్తుగానే ఉమ్. నారాజయితాడు. ఏమనకుంటనే నారాజయితాడు. ఉమ్. అయితే ఈ నలుగురు పిల్లలు జరంతా పాడి, పంట అన్ని పండించుకుంటున్నారు. తల్లికి లోటు లేకుండా చూసుకుంటున్నారు. తల్లి కూడా మంచిగనే ఉంది. ఇట్లా ఎంత కాలం నడిచిందంటే ఆమెకు ఒక 10, 12 ఏళ్ళు. అంటే ఇగ పిల్లగాండ్లిలా ఆహ్, ఎవరి వయస్సు వాళ్ళకొచ్చేదాంకా పాపం మస్తు కష్టాలు పడి పెంచింది. పెంచినాక ఇగ పిల్లలు ఉమ్. మంచిగా చేతికొచ్చిర్రు అనుకుంటుంది. కానీ ఆమెకి భర్త లేని లోటుంది. ఇగ ఉమ్. దుఃఖపడతా ఉంటది. ఆయనొస్తడో తెలవదు, రాడో తెలవదు. ఈ పిల్లల్ని పెంచాలి. తెలవదు. ఇప్పుడు నువ్వు జూడు ప్రియ నువ్వన్నావు ఇందాక అమ్మ సతాయిస్తుంది అనన్నావు. ఈ హ్మ్. తల్లి
ఒక్కతే అప్పట్లా పాడి పంటలు పండించుకోవాలి, ఒడ్లు దంచాలి, చెరగాలి, ఉడవాలి, ఇన్ని ఉంటాయా? ఉగాది. 5 పిల్లలతోని మంచిగా చేసుకుంటా వచ్చింది ఈమె. ఉమ్, అయితే ఇట్లా చేసుకుంటున్నప్పుడు ఆ పిల్లగాడు ఏం చేసిండంటే పిల్లలందరూ పోయి ఆ, గోటీలాట బొంగరాల ఆట ఆడతారు కదా ప్రియ పిల్లలు, మగ పిల్లలు అవును. కూడా ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నట్టు అప్పుడు బొంగరాల ఆట ఉమ్, ఇక బొంగరాల ఆట ఆడనీకి పోయిండు పిల్లగాడు. ఉమ్, పోయినప్పుడు ఆ ఈ పిల్లగాడు వేసిన బొంగరము ఇంకొక కోమటోల పిల్లగానికి తగిలింది ప్రియ. ఉమ్. బొంగరానికి ఒక ముళ్ళు ఉంటది తెలుసు కదా నీకు? అదే సహజంగా ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లలు ఆ ముళ్ళు తగులుతాయి పోయి కదా. తగిలింది. ఉమ్, తగిలితే ఆ పిల్లగాని తల్లి ఉరికొచ్చింది. వచ్చి ఏమన్నదంటే, నువ్వు నువ్వు చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు ఇక గాడిద లెక్క అయినావు, ఇంత పెద్దగా అయినావు. నీ తండ్రి ఎవరో తెలియదు, ఎవరో తెలియదు నీకు. తెలియకుండా అయ్యో. ఇట్లా మంది పిల్లల మీద పడ్డావు నువ్వు. నా పిల్లగాడు ఇప్పుడు బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు అని ఆమె గట్టి గట్టిగా గాయ చేస్తుంది. ఈ పరశురాముడికి అసలే కోపం ఎక్కువ. అవును. ఇప్పుడు మస్తు కోపం వస్తది. కోపం వచ్చి ఇక ఆమెతోని చాలా కొట్లాడతాడు. కొట్లాడినాక ఇక ఆమె ఇచ్చి ఇక కొన్నాకి ఇదే మాట అంటది. ఇగో నీకు ఎన్నిసార్లు ఉమ్, చెప్తున్నా నీ తండ్రి ఎవరో మొదలు తెలుసుకోపో అని అంటది. ఇట్లా కోపం వచ్చినప్పుడు ఉమ్. ఒకరితోనొకరు అప్పటిదాకా మంచిగానే ఉంటారు ఊర్లంతా. ఇంకా ఆయనకి పౌరుషం పెరిగి ఇంకా ఏంటి అనేది ఎక్కువ ఇంకా అయిపోయింది. ఎక్కువైపోయింది. అయిపోయినాక తల్లిని పోయి అడుగుతాడు. మా నాయన ఎవరు ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. ఆమె ఏమంటదంటే నేను చెప్పలేను నీకు. నీ తండ్రి ఉమ్. ఎవరో నేను నీకు చెప్పలేను. ఆ అది అప్పుడు ఆయన చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నాడు కాబట్టి ఒట్టేయించుకున్నాడు కదా! తండ్రి. కానీ ఆ. ఇప్పుడు ఈమె ఒట్టేయించుకున్నాడన్న అది కూడా చెప్పొద్దు. అది ఈమెకెట్లొచ్చింది అది పాపం కూడా కష్టం వీళ్ళకి. అంటే ఆ. అది కూడా ఒట్టేసింది. ఏమని నేనెవరికీ చెప్పనని. ఉమ్, అందుగురించెల్లి ఇప్పుడు ఒట్టేసినట్టు కూడా చెప్పకూడదు ఈమె. ఉమ్, ఈమె పాపము చెప్తుంది. అంటే ఇగ ఆమెకెంతైతుందో అంత ఆమె చెప్పనీకి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ పిల్లలు ఇంటలేరు. ఇగ అన్న అమ్మో. ఏమంటాడో తమ్ముళ్ళు ముగ్గురు అదే అంటుర్రు. ఇగ బిడ్డ ఎంత ఒక్కతే సముదాయించినా అవ్వట్లేదు వాళ్ళకి ఇగ తల్లిగా. సముదాయిస్తుంది పిల్లల్ని ఎంత సముదాయించినా వాళ్ళింటలేరు. ఇగ ఉమ్, అన్నెట్లనో ముగ్గురు తమ్ముళ్ళు అట్లనే. ఇగ నలుగురు ఎంబడి ఉమ్. పడ్డారమ్మా. ఇప్పుడు చెప్పు నా తండ్రి ఎవరో చెప్పు. ఇగ ఇప్పుడేమంటాడు పెద్దోడు, నువ్వేదో తప్పు చేసినవు. ఆ. హ్మ్. ఉమ్. అందు గురించెల్లి నువ్వు తప్పు చేసినవు గాబట్టి నువ్వు నాకు చెప్తలేవు మా నాయనెవరో. లేకుంటే ఎందుకు చెప్పవు? ఎంత కష్టం ఆ తల్లికి ఆ మాటలు. ఆ! ఇప్పుడు మేము ఐదుగురం ఒక్కళ్ళకే పుట్టినమా? ఐదుగురం ఐదుగులకు పుట్టినమా? అసలెవరికి పుట్టినము? నువ్వేడికెంచొచ్చినవు? నీ ఊరేది? మా వంశమేది? చెప్పమని ఇగ ఉమ్, సతాయిస్తుంది. సతాయిస్తున్నప్పుడు ఇగ ఆమె చెప్ చెప్పనీక రాదు. ఇగ నాకు చెప్పనీకి రాదు. మీరేం చేసుకుంటారో అది చేసుకోమన్నది ప్రియ. ఇగ ఉమ్. పరశురాముడు మనకి ఒక మంచి క్యారెక్టరు మన పురాణాలన్నిట్లా. కాకుంటే ఏందంటే, ఈ కథలా పరశురాముడు ఆమెని కొట్టి కొట్టి పెడతాడు పాపం తల్లిని. అయ్యో. నువ్వు చెడ్డదానివి. నువ్వు చెడ్డదానివి. నువ్వు మంచిదానివి గాదు. నువ్వేవో తప్పులు జేసినావు. అందుకే మేము పుట్టినాము. ఒకవేళ మేము తప్పులు చేసినప్పుడు పుట్టినా గూడా మా తండ్రెవరో నువ్వు చెప్పాలే ఇప్పుడని. ఇగ ఆమె ఏం చేస్తదంటే, ఇగ ఉండలేక ఇంట్లోకెంచి పారిపోతుంది. పారిపోతుంది. పారిపోతుంటే ఈ ముగ్గురు బిడ్డలు ప్రియ. నలుగురు బిడ్డలు ప్రియ. పరశురాముడు, ముగ్గురు తమ్ముళ్ళు. ఆమెను ఎంటెంటబడి చెప్పులిసురుతారా, రాళ్ళిసురుతారా అన్ని ఇసిరి కొడతనే ఉంటారు ప్రియ. చానా కొడతారు తల్లిని. కొట్టినాంక ఇగ ఆమె తట్టుకోలేక అడవిలోకెళ్ళిపోతది. వెళ్ళిపోయి ఈ కథలోనే ఒకటుంటది. అదేందంటే ఒక చిన్న లింగం అయ్యి ఒక ఎలగపండు తెలుసా నీకు? ఆ, తెలుసు, ఎలగపండు విన్నాను. ఎలగపండులో లింగం అయ్యి కొన్ని దినాలుంటది. కాకుంటే ఉమ్, పరశురాముడు గూడా తపశ్శాలి చానా. ఇప్పుడు వాళ్ళ ఉమ్. తండ్రి లెక్కనే ఆయన గూడా ఒక ముని కుమారుడు గదా! ముని కుమారుడు. ఆ! ఆయనకి తెలుసు. అంటే కొన్ని తెలుస్తాయి ఆయనకి. ఆయన ఉమ్, లింగంలో ఉందని పండులుందని తెలుసుకొని అది గూడా పగలగొడతాడు. మళ్ళామె తల్లయితది. అయినాక ఉమ్. మళ్ళా కొట్టుడు షురు చేస్తారు ప్రియ. నలుగురు పిల్లలు. ఇగ కొడుతుంటే ఆమెకి తెలవక దిక్కు తెన్ను తెలవక అడవిలో అట్లా కాళ్ళన్నీ రక్తాలు రక్తాలయిపోతుంటాయి. చేతులన్నీ చీరకపోతాయి. బట్టలు చినిగిపోతాయి. ఆమె ఏడికి పోవాలనో తెలవక అట్లా చానా దూరం పోతది. అట్లా ఒక 10, 12 ఏండ్ల గోస పాపం. అట్లా ఈ పిల్లలు ఆమె వెంట పడతనే ఉంటారు. చెప్పు మాకు తండ్రెవరు చెప్పు, తండ్రెవరు చెప్పు అంటే ఆమె ఏం చేస్తదంటే పోయి ఒక మాదిగోళ్ళ
కాలనీ లాగా ఉంటది. ఆడ అందరిని అడుగుతుంది ఒక్క పూట నేను కొంతకాలం మీ ఇంట్లో ఉండాలనా, కొంతకాలం మీ ఇంట్లో ఉండొచ్చా, నేను ఏ పనులంటే ఆ పనులు అయ్యయ్యో! చేస్తా, మీ ఆ! ఇంట్లో పని మనిషి లెక్కుంటా, మీ పిల్లల్ని చూసుకుంటా, ఇంటి పని అంతా చేస్తా, వంట పని చేస్తాను, అందరిని అడుగుతుంది ప్రియ. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు, అందరిని అడుగుతుంది. ఇక అప్పట్లో ఉండే కదా ఆ ఎవరు ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దని అసొంటివి ఏం లేకుండా అందరిని అడుగుతుంది పాపం. అడిగితే హ్మ్. ఎవరు ఒప్పుకోరు ప్రియ. అంటే ఇక అప్పటికి ఏంటంటే ఎవరి తిండే వాళ్ళకి ఎక్కువ కావచ్చు. ఇక ఇంకొకళ్ళని తెచ్చి పెట్టుకుంటే ఇక ఏమైనా అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారో ఏమనుకుంటారో ఇక ఎవరు ఒప్పుకోలే. అయితే ఒక్క హ్మ్. మాదిగా ఆమె ఉంది. ఆమె ఇప్పుడు చెప్పులు కుట్టే దాన ఇట్లా గోళాలు లెక్క ఉంటాయి కదా, హ్మ్. తొట్టిలు అంటాం చూడు, దాంట్లో ఈ చర్మం నానబెడతారు, తోలు, జంతువుల హ్మ్. తోలు తీసి దాంట్లో నానబెట్టి దాంతో చెప్పులు కుడతారు, అమ్మో! ఆ! చేస్తారు, చెప్పులు ఈ కుడతారు కదా. తో నార తీసి తోలు నీ సంథింగ్ ఏదో ఉంది. నార తీసి తోలు కడతా. ఆ ఏదో ఒక సామెత గుర్తు రావట్లేదు కానీ, అవును, తోలు ఇప్పుడు ఈ తీసి కథ డోలు ద్వారా చేస్తా అంటారు అనుకుంటా. హ్మ్. గసొంటిది వాళ్ళు నానబెట్టిన ఒక గోలెం అంటారు. ఆ గోలెం ఉంటది అన్నట్టు ఆడ. హ్మ్. అయితే ఆమె ఏమంటదంటే, ఇక మా ఇంట్లో ఉండనీకి కాదు, ఇల్లేమో ఇక గుడిసెలు అన్ని చిన్న చిన్న గుడిసెలు. ఇంత గుడిసె. గుడిసెలు ఇక నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, భర్త ఉండాలి, ఈ ఒక్క రూమ్ లో నువ్వు ఎట్లుంటావు, నువ్వు కావాలంటే మేము ఆడ ఈ తోలు నానబెట్టుకునే గోలెం ఉంది, ఆ గోలెంలో ఉండిపో అని అంటది. హ్మ్. అన్నాక ఈ తల్లి పోయి ఆ గోలెంలో దాక్కుంటది. హ్మ్. దాక్కుని ఆడనే ఇక ఆమె తపస్సులోకి వెళ్ళిపోతుంది ప్రియ. ఇప్పుడు హ్మ్. మనము మనకి ఇవన్నీ ఎందుకు యాదికి లేవు ఆమెకు తెలియదు కానీ ఆమెనే మహంకాళి మహాశక్తి కంటే శక్తివంతమైన అమ్మవారు. కాకుంటే హ్మ్. ఆమెకి ఇవన్నీ తెలుస్తలేవు. ఆమె ఒకటే రందిల పడ్డది. ఏంది నా భర్త, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలని. ఆమె పవర్ ఏందో ఆమెకు తెలుస్తలేదు. ఆమె శక్తి ఏందో ఆమెకు తెలుస్తలేదు. ఎందుకంటే ప్రియ మనకు గూడా ఏమవుతదంటే ఒక్కొక్కసారి మనము చానా లోగుంటాం చూడు. అంటే ఇక డల్లుగుంటాం చూడు ఒక్కొక్క పారి. మనకి ఏ హ్మ్. పనులైతలేవు, లేకుంటే ఇన్ని అవును. కష్టాలున్నాయని అనిపిస్తదా? అట్లా అనిపించినప్పుడు ఏమైతదంటే ఇక మనకి మన శక్తి ఏంది మనము పురాగా మర్చిపోతాం. హ్మ్. అవును. యాదుకే రాదు. అప్పుడు మనము నాకేం రాదు, నాకేం రాదు అనుకుంటుంటాం జూసినవా? అట్లనే ఎల్లమ్మ తల్లంటే ఎంత శక్తి ఉన్న తల్లి. కానీ ఆమెకి ఏం శక్తి ఉందో ఆమెకేం దెల్వదు. ఆమెగా ఇదే హ్మ్. రందిలో పడ్డది. నా భర్త ఎప్పుడొస్తాడు? నా పిల్లలెప్పుడు పెరుగుతారు? నా భర్తకి నా పిల్లల్ని ఎప్పుడు చూపిస్తా? నేను మళ్ళా నా భర్త హ్మ్. దగ్గరికి ఎప్పుడు పోతా? ఇదే రందిలో ఆమన్నీ మర్చిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆ గోలెంలో దాక్కుంది గదా! దాక్కుని అట్లనే ఆమె ఒక ధ్యానంలోకి ఎళ్ళిపోయింది ప్రియ. హ్మ్. ధ్యానంలోకెళ్ళిపోయినంక అట్లా ఆ గోలెంలో ఎంతసేపు ఉంటది? అట్లట్లా ధ్యాన శక్తికి ఆమె ఏడ పుట్టింది మొదట నీకేడ జెప్పినా? యాదుకుందా నీకు? ఆమె దీనిలో పుట్టింది. దేనిలో పుట్టింది? ఎలాగా? సంథింగ్ శివుడికి, పార్వతికి పుట్ట అదే దగ్గర కనిపిచ్చింది. పుట్ట దగ్గర అదే కదా! పుట్టలో కనిపించింది. పుట్టింది ఆమె. ఆమె పుట్టలో పుట్టడమే పుట్టింది. పుట్టలో పుట్టింది. అయితే పుట్టలో పుట్టింది గదా! ఆ గోలెంకెంచి అట్లనే పాతాళంలోకి, పుట్టలోకెళ్ళిపోతదన్నట్టు. ఆమె యోగ శక్తి అది. యోగ శక్తి. శక్తితోని. ఇగ చూడు ఇప్పటిదాంక గూడా ఆమె ఈడంతా దాక్కోవచ్చు. కాకుంటే హ్మ్. ఆమెకి ఇట్లా నేను ఈడ దాసుకోవాలి, ఆడ దాసుకోవాలి అన్నట్లు ఆమెకి తెలుస్తలేదు. కానీ హ్మ్. ఎప్పుడైతే ఆమె అట్లా కూకొని, ఇగ కొంచెం టెన్షన్స్ లేవు, నేను యోగంలోకెళ్ళిపోతున్నాను అని ఒక సమాధి ప్రశాంతంగా స్థితిలోకి ఆలోచించింది. ప్రశాంతంగుందో, అప్పుడు ఆమె ఏడ పుట్టింది, ఆమె ఎవరు అన్నట్ల ఆమె మెల్లగా ధ్యానంలోనే ఉండి పాతాళంలోకి పోయింది. ఆడ ఆమె పుట్టలోకి పోయింది. పుట్టలోకి పోయి అట్లనే హ్మ్. పాతాళానికి పోయి ఆడ తపస్సు చేసుకుంటుందామె. హ్మ్. చేసుకున్నాంక ఇగ పరశురాముడికి ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు అంటే పిల్లలంతా ఈ కాలంలో అయితే పిజ్జాలో, బర్గర్‌లో తినుకుంట అట్లనే పెరుగుతారు ప్రియ. అవును. అంటే ఇప్పుడు అంత టెన్షన్ తీసుకుంటారా లేదా? మా అమ్మ ఏడికి ఉందా? బతికిందా? చచ్చిపోయిందా? అని అట్లా ఇట్లా చూస్తారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ఇగ 10 ఏండ్లయినాక ఇగ ఏం యాదగ పెట్టుకుంటారు. పోతే పోయింది తీ అనుకుంటారు కదా! ఎందుకంటే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ లేదు వాళ్ళ అమ్మ మీద. చెడ్డోళ్ళు హ్మ్. అనుకుంటుర్రు. పోతే పోయింది. హ్మ్. అయితే ఈడ ఈ కథలేందంటే పరశురాముడికి ఒకటే రంది పట్టింది. అదేందంటే నా వంశం ఏంది నేను తెలుసుకోవాలి. హ్మ్. లేకుంటే నేనెట్లా బతుకుతా?
ఈ సొసైటీలో నేను ఎట్లా బతుకుతా, నా తమ్ముళ్ళు ఎట్లా బతుకుతారు, నా చెల్లుంది, ఇప్పుడు ఆమె కూడా ఉమ్, పెళ్లి పేరంటం చేయాలి, చేసినప్పుడు ఎవరైనా అడుగుతారు ఉమ్, కదా. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి అవును. చేసుకోవాలని పోతే నువ్వు ఇటు ఎవరు 7 తరాలు అటు 7 తరాలు చూడండి అని చెప్తా ఉంటారు కదా. పెద్దలు. ఆ అట్లా ఇక ఎట్లా ఎట్లా అని ఇక ఆయనకి ఒకటి ఉంటది ప్రియ. ఒక్కొక్క పారి మనకి మైండ్ లో ఒకటి కూర్చుంటది. అది అయ్యేదాకా మనకి అదే రంది ఉంటది. బాధ, భ్రమ, అవును. భయం అన్నీ తగులుతాయి కదా. అట్లా పరశురామునికి ఇప్పుడు ఒకటే రంది. ఏంటంటే నా వంశం ఏంది, నేను ఎవరి కొడుకుని, ఇదే పట్టిండు. యాదికి వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మని ఎత్తుకుంటా పోతాడు. ఉమ్, అన్ని తమ్ముళ్ళని పెట్టుకుంటాడు, దౌలాడుకుంటా అన్ని ఊర్లు, అన్ని రాజ్యాలు, ప్రపంచం మొత్తం తిరిగిండు అని ఉంటది ఆ కథల. ప్రపంచం అంటే ఇక ఉమ్, అప్పటికి ఎంత పెద్దదో మనకు తెలియదు. ఇక ఉన్న ప్రపంచం అంటే ఇక ఆయనకు తెలిసిన ఊర్లన్నీ తిరుగుతాడు. మా అమ్ముందా, మా అమ్ముందా, మా అమ్ముందా అని అందరి ఇళ్ళల్లో అడుగుతాడు. అన్ని ఊర్లకు పోతాడు, తలుపులు కొట్టి అడుగుతాడు. ఏడన్ను ఉంటే ఇక ఉమ్, వాళ్ళ అమ్మని, తండ్రి పేరు చెప్పంగానే ఆమెని చంపేయాలి. అదే ఆయనకు ఉంది రంది. ఉమ్, రంది పడ్డాక పోతున్నాడు, పోతున్నాడు, పోతున్నాడు. ఒక పుట్ట, ఒక ఈ గోలెం ఉంది కదా ప్రియా, ఆడ పుట్టలు ఉమ్, వచ్చేసినాయి. ఆ పుట్ట మెరుస్తుంది. ఆ పుట్ట ఎంత వెలుగు అన్నమాట ఆ పుట్ట మీద. ఆ పుట్ట చుట్టూ అంతా కాంతి. అయితే ఇక ఈయనకి తెలిసిపోయింది ఆడేదో ఒకటి ఉంది అని. మళ్ళీ కొంచెం ఉమ్, శక్తి పెట్టి చేస్తే ఇక మనం యాద పెట్టుకోవాలి ఏంటంటే ముందుగాల చిన్నపిల్లగాడు, ఉమ్, తర్వాత తల్లి పోయి ఎలక పండ్ల దాక్కుంది కదా, అప్పుడు జరంత పెద్దగా అయిండు, జరంత తపస్సు చేసిండు, జరంత శక్తి వచ్చింది. ఇప్పుడు ఉమ్, ఇంకొక 10 ఏండ్లయినాయి. ఇప్పుడు కూడా ఇంకొంచెం తపస్సు చేసిండు, ఇంకొంచెం శక్తి పెరిగింది. పెరిగి ఇప్పుడు ఉమ్, ఏంది అని జరంత దివ్య దృష్టి పెట్టి చూస్తే అందులో వాళ్ళ అమ్మ ఉన్నదని తెలిసింది ఆయనకి. ఉమ్, అయితే ఆమె పాతాళం దాకా పోయింది, మీదకెళ్ళి పుట్టలు వచ్చినాయి. ఈ పుట్టలలో తవ్వినా కూడా ఆమె ఇక కాన్ రాదు కదా. అందు గురించి నేనేం ఆ, చేసిందంటే మా అమ్మ బయటికి ఎట్లా వెళ్తది అని, ఇట్లా వెళ్ళాలి ఈమె అని మంచి ప్లాన్ చేసి, ఇప్పుడు నీకు శివశక్తులు తెలుసు, నీకు బోనాలు తెలియదు అన్నావు కదా. బోనాల దగ్గర ఏంటంటే సిగమోగుతారు, అంటే దేవుడు వస్తాడు అన్నట్టు. అవును, అవును, పూనకం అంటారు. పూనకం కదా. దేవుడు పూనాడు అంటారు. కదా. ఉమ్, అసొంటి దానికి ఏందంటే బాజాలు, డోలు అన్ని తెచ్చి చాలా శబ్దం, పెద్ద శబ్దం అన్నట్టు. శబ్దం చేసుకుంటే ఉమ్, ఆ భూతరాజుల్ని, శివశక్తుల్ని అందరినీ తీసుకొని వచ్చి అక్కడ ఇక చాలా శిగాలు ఊగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా దేవతను రప్పించాలంటే అట్లా చేస్తారనమాట. ఇక ఆవాహనం ఉమ్, అంటారు. గసొంటి ఆవాహనం గురించి ఇక అంటే వెళ్ళాలి. ఎల్లు 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 ఎల్లమ్మ అని అంటాడు. ఇక ఎల్లమంటాడు, పుట్ట నుంచి బయటికి రా అని పిలుస్తుడు అన్నట్టు. ఉమ్, అట్లా పిలుచుకుంటా ఇక అన్ని తీసుకొచ్చి బాజాలు, డోలు అన్ని తీసుకొచ్చి ఆ ఇక సిగాలు ఊగుతుంటారు. గట్టి గట్టిగా అరుస్తుంటాడు, అమ్మ నువ్వు బయటికెళ్ళు, 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 బయటికెళ్ళు అని, అదే. ఆ, ఎల్లమ్మ ఎల్లమ్మ అని అరుస్తుంటాడు. అదే ఎల్లమ్మ అన్నట్టుగా ఆ, ఆమెకి. అట్లా 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 చెప్తున్నారు ప్రియ. మనకి పురాగా, ఉమ్, నాకు కూడా పురాగా తెలియదు. ఇక కథలలో నేనేం విన్నానో అంతే తెలుసు. నేను కూడా ఉమ్, అంతే అనుకున్నా, రేణుక అని పేరు పెట్టిరు కదా, ఇక ఎల్లు ఎల్లు అంటున్నాడు కదా, అందు గురించి వెళ్ళి ఎల్లమ్మ అయి ఉంటది అని అనుకున్నా నేను కూడా. కానీ ఉమ్, నిజమా కాదా అన్నది నాకు పురాగా తెలియదు. ఉమ్, ఇక ఆమె ఈ ఈ పూనకాల రౌద్రం ఉంటది కదా, ఆ రౌద్రము, ఆ సప్పుళ్ళు అవన్నీ చూసి ఆమె డప్పు సప్పులన్నీ మెల్లగా బయటికి వెళ్తుంది. ఉమ్, వెళ్ళింది ఎట్లా వెళ్తుంది తెలుసా, ఆమె ఒక ఉగ్ర రూపము, ఆమె ఒక మహాశక్తిగా వెళ్తుంది బయటికి. వెళ్తది. ఉమ్. బయటకు ఉమ్, వస్తుంది, బయటకు వస్తుంది. కానీ ఆమె రౌద్ర రూపం చూస్తే పరశురాముడు కాదు కదా, ఆయన తాతకు కూడా ఇక భయపడిపోయి ఉంటారు. వాళ్ళతో కాదన్నట్టు. ఉమ్, మిగిలిందేమో శక్తి ముందు శివుడు కూడా ఆ తక్కువనే. అవును. అట్లనే ఈ అమ్మ ముందు ఎవ్వరు ఆగుతలేరు అన్నట్టు. ఉమ్, అయితలేదు, చూడనీకి అయితలేదు. మస్తు భయమైతుంది చూడనీకి. ఇక ఆమె వచ్చి ఉమ్, తల పట్టుకుంటది కొడుకుది. ఉమ్, నీకు ఎన్నిసార్లు చెప్పిన, ఏంది తల్లిని కళ్ళ నీరు పెట్టిస్తే నీకు మంచిది కాదు. కానీ నా శక్తితోని నేను ఎంత ఓర్పుగా ఉండాలో అంత ఓర్పుగా ఉండి, నేను బాధపడితే నా పిల్లలకి ఏమైనా అవుతుందని నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకుంటా. నేను శాపాలు పెట్టలేదు, బాధపడలేదు. ఇక దుఃఖపడుతున్నా, నా భర్త ఎందుకు లేడు, నాకు ఇటువంటి శిక్ష దేవుడు ఎందుకు వేసిండు అని నేను బాధపడుతున్నా. కానీ నేను మిమ్ములను ఉమ్, ఒక్క మాట కూడా నేను అనలేదు. అనలేదు. మీకు చెడు జరగాలని నేను కోరుకోలేదు.
నేనేం ఉమ్, చేయకున్నా నువ్వు నా ఎంట వస్తున్నావు. నేను నీకు చెప్తున్నా, నేను సత్యం గల తల్లిని, నేనేం తప్పు చేయలేదు అని నీకు చెప్తున్నా. కానీ ఉమ్, కారణం ఏంది అని నువ్వు నన్ను అడుగుతలేవు, నేను నీకు చెప్పనీకి వస్తలేదు. ఉమ్, ఇప్పుడు నా చేతిలో నువ్వు ఉన్నవని ఆమె ఉగ్ర రూపం ఎత్తింది ప్రియ. అందరూ గజ్జ గజ్జ వణికిరు. వణికినాక ఇక ఉమ్, అప్పుడు కాలు పట్టుకున్నాడు. ఉమ్, నువ్వెవరో నాకు తెలియలేదు తల్లి, నువ్వు ఇంత శక్తివంతమైన దానవని తెలిస్తే, నా తల్లి ఇంత గొప్ప తల్లి అని తెలిస్తే నేను ఇట్లా చేయకపోదు, ఇట్లా నిన్ను ఇంత కష్టపెట్టినా, నిన్ను రాళ్ళతో కొట్టినా. కొడతాడు, ఇక బాగా కొడతాడు. ఆ గొడ్డలి ఉమ్, పట్టుకొని సంపుతా సంపుతా సంపుతానే ఉరుకుతాడంట ఉమ్, ఆయన ముగ్గురు తమ్ముళ్ళు. ఇక అన్నాక ఆమె మెల్లగా శాంతిస్తుంది. అంటే ఎట్లయినా బిడ్డలు ఉమ్, ఉన్నాక శాంతిస్తుంది కదా, బిడ్డలను చంపుతుందా అవును. మెల్లగా శాంతిస్తుంది. అయితే ఆమె తెలుసుకుంటది అప్పుడు ఏంటంటే ఆ రోజుకి 24 ఉమ్, గంటలు అవుతుంది. 24 ఏళ్ళు అయింది. ఇప్పుడు జమదగ్ని గారు కూడా వస్తారా? ఆయన దగ్గరికి ఈమె పిల్లల్ని అబ్రత్కి తీసుకొని వెళ్తుంది. పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాక ఆమ్, జమదగ్నికి కూడా అంటే ఎట్లా చేస్తాడో మరి, ఆయన ఆత్మలాగా చేస్తాడో తపస్సు చేస్తాడో, ఆయనది కూడా ఒక తపస్సు అయిపోతుంది. ఈ 24 ఏండ్లు అని చెప్పిండు కదా, 24 ఏండ్లకి ఇవన్నీ అవుతాయి అని ఆయనకు కూడా తెలిసేమో, అవే లెక్కలు కావచ్చు. ఆయన తీసుకొని పోయిండు. ఈ పిల్లల్ని అందరినీ తీసుకొని ఏడ చెట్టు మీద పెట్టింది కదా బూడిద, భస్మం ఉమ్, పెట్టింది కదా ఆయన కాల పెట్టిన భస్మం, ఆడికి తీసుకుపోయి ఇప్పుడు కథ అంతా చెప్తుంది పిల్లలకి. ఉమ్. ఇప్పుడు చెప్పొచ్చు, ఇక 24 ఏండ్లు అయింది కదా. ఇప్పుడు 24 ఏళ్ళు అయింది, ఈ కథ చెప్పింది అన్నమాట. ఈ కథ చెప్పి ఆ తండ్రి భస్మము తాకిస్తుంది పెద్ద కొడుకుతోని. ఉమ్. ఆ పెద్ద కొడుకు తాకంగానే తండ్రి జమదగ్ని రూపం వచ్చేస్తుంది. ఆయన బ్రతికి వస్తాడు మళ్ళీ. బ్రతుకుతాడు. అయితే ప్రియ, కొంతమందికి దేవతలు గాని ఏం గాని వాళ్ళ కష్టాలు తప్పనే తప్పవు. ఉమ్, ఇక పుట్టినప్పటి నుంచి ఆమె ఎనిమిదేండ్లకు పెళ్లి చేస్తుంటారు ప్రియ, అప్పట్లో అంతే కదా చిన్నపిల్లలకి. అవును. ఆ అప్పుడు మాత్రమే కైలాసంలో అమ్మ నాయన దగ్గర జర మంచిగా పెరిగింది ఆ పిల్ల. ఇక ఉమ్, ఆడికించి పాపం అన్ని కష్టాలే కదా ఆమెకి. ఇన్ని కష్టాలే ఇన్నేళ్ళు కష్టాలు. ఆ ఇన్ని కష్టాలు పడింది కదా, 24 ఏండ్లు కష్టాలు పడింది. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకున్నాక ఇక ఆమె చాలా సంతోషపడుతుంది. ఏది, ఉమ్, నా పిల్లలు వచ్చేసారు, నా భర్త వచ్చేసిండు. ఇక పోయి మా నాయన కాడికి పోయి కైలాసం పోయి నేను గర్వంగా ఇక ఇప్పుడు నాగవెల్లి చేయి నాకు అని అడుగుతా అని అనుకుంది పాపం. ఉమ్, అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది ప్రియ ఈడ. ఇదేంటంటే జమదగ్ని ఏం చెప్పిపోయిండు, నేను నీకు 5 పండ్లు ఇచ్చిన, 5 పండ్లు ఇస్తున్నా, ఈ 5 పండ్లతో నీకు 5గురు పిల్లలు అవుతారు, వీళ్ళని మంచిగా కాపాడుకుంటుండు, అవును. 24 ఏండ్లైనాక అవును. నా దగ్గరికి రా అని అన్నాడా. మరి ఆయన తపస్సు ఏమైపోయిందో, ఆయన తెలివి ఏమైపోయిందో ఇక ఆయన చూడంగానే ఈ 5గురు పిల్లలు ఎవరు అయ్యో, ఏడికెంచి వచ్చారు. ఇప్పుడు మర్చిపోయాడు ఆయన. ఇప్పటిదాకా ఆ ఇప్పటిదాకా కొడుకు సతాయిచ్చి పెట్టిండు. ఇక ఇప్పుడు మిగిలిన మళ్ళీ ఈయన. ఇప్పుడు తండ్రి సతాయిస్తుండు. ఇప్పుడు ఉమ్, వీళ్ళెవరు ఏడికెంచి వచ్చారు. ఈమె అంటది, అరే నువ్వే కదా 5 పండ్లు ఇచ్చినవు, నాకు 5గురు పిల్లలు అయ్యిండ్రంటే నేను నమ్మ. నువ్వు ఉమ్, మంచిదానివి కాదు, నువ్వు చెడ్డదానివి, ఈ పిల్లలు ఎవరితోటి పుట్టిరని ఆయన సతాయిస్తాడు. ఉమ్, పాపం మస్తు మొత్తుకుంటది. ఇక నాకు ఇక అయితలేదు, చాతన అయితలేదు నాకు. లాస్ట్‌కి ఉమ్, వస్తుంది చెప్పి చెప్పి. ఇక పిల్లలకి ఇప్పటిదాకా చెప్పిన ఈ కథ అంతా. ఇప్పుడు వాళ్ళకేంది ఒక నమ్మకము. తండ్రి అవునురా మీకు నేనే ఇచ్చిన, మీరు నా బిడ్డలు అని చెప్తే సంతోషం ఈమెకి. ఈమె ఎందుకు రుజువు ఉమ్. చేయడానికి చూస్తుంది. చూస్తున్నప్పుడు ఇప్పుడు తండ్రొచ్చి ఈ పిల్లలెవరు అని అడిగితే పిల్లలేమనుకుంటారు ప్రియ, నువ్వు చెప్పు. అవును. కదా! పిల్లలు మళ్ళీ ఈమె కాదేమో, ఈమె చెప్పిందంత అబద్ధమేమో అనుకుంటారు. పాపం ఎంత నరక యాతన పడతది. పడ్డాంక ఇగ కొన్నాకి ఇదంతా అయిపోయినంక జమదగ్ని అంటాడు, ఈమె మంచిది కాదు. మీలల్లో మీ నలుగురు పిల్లలల్లో ఇగ ఆడపిల్లని వదిలిపెట్టి మీ నలుగురిలో ఎవరైతే సత్యం గల పిల్లగాడు ఉన్నాడో వాడు ఈమెను చంపేయమంటాడు. అయ్యయ్యో. చంపేయమనంగానే ఇప్పటిదాకా పరశురాముడు ఏమనుకున్నాడు, నా తల్లి నా తండ్రి మంచిగా నిజమే చెప్తాడు అది అని ఇది అనుకుంటా అనుకొని. ఆ, ఇప్పుడు గొడ్డలు తీసుకుంటాడు. ఒకటే ఒక్క నరకుడు తల్లిని నరికేస్తాడు. క్షణికావేశంలో. ఆ! ఆయనకు అసలే చెప్పిన కదా, ఊరికే అవును, నారాజయితాడు కోపం ఎక్కువ అని. ఎక్కువ. ఇగ చంపేసిండు. చంపేసినంక తండ్రి తండ్రికి అప్పుడు యాదకొస్తది. అర్రే! నేనేం చేస్తున్నా,
అవును, నేనే ఇచ్చిన 5 పండ్లు ఇచ్చిన పాపము యాదకొచ్చింది ఆయనకి. వచ్చినాక ఆయన ఏం చేసిండంటే, "అరే! నువ్వు మంచి పని చేసినవురా. నీకేం వరం కావాలో కోరుకో" అన్నాడు. హ్మ్. కోరుకో అంటే పరశురాముడు ఏమన్నాడంటే, నాయనా నాకు తెలుసు మా తల్లి సత్యం గల తల్లని నాకు తెలుసు. కాకుంటే హ్మ్. తండ్రి మాట దాటొద్దు అని నేను తల నరికేసిన. ఇప్పుడు నువ్వు నా హ్మ్. తల్లిని బతికిచ్చు అని అంటాడు. హ్మ్. అన్నాక మంత్రజలం చల్లంగానే ఆమె బతుకుతది. హ్మ్. బతికినాక ప్రియ నువ్వు మళ్ళా కథ సుఖాంతమైందనుకుంటున్నావా? లేదు, ఇంకా ఏదో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయనుకుంటా. అయితే ఇగ వీళ్ళు ఇంటికి పోతారు ప్రియ. పిల్లల్ని హ్మ్. తీసుకొని ఇంటికి పోతారు. ఆమె గూడా ఇగ అయిపోయింది. నా కష్టకాలం అయిపోయింది. మంచి రోజులొచ్చినాయి అని అనుకుంటది పాపం. అనుకోని తల్లిని, హ్మ్. తండ్రిని పిలిచి నాగవల్లి చేపిచ్చుకుందామని పాపం కోరుకుంటది. హ్మ్. కోరుకుంటే ఇగ పిల్లలు గూడా ఉన్నారు గదా! ఇప్పుడు ఆహ్, పిల్లలందరూ ఉండంగా మళ్ళా వీళ్ళకి మంచి ఉత్సవం జరపాలన్నట్టు. హ్మ్. కాకుంటే ఇప్పుడు రాముడు, సీత జూసినవా? అట్లాగే నీకు ఎంకన్న కథ గూడా తెలుసు గదా! కొన్నాకి అవును. వాళ్ళకి మంచిగా సుఖంగుందాం అనుకున్నప్పుడు వాళ్ళు దేవుళ్ళయిపోతారు. అట్లనే హ్మ్. నాగవల్లి అయితా ఉంటది. జమదగ్ని, రేణుక. జమదగ్ని జెప్తాడు. మనం ఈడ పుట్టింది సంసారం జేయనీకి గాదు, పిల్లల్ని గననీకి గాదు, ఏం గాదు. మనకి హ్మ్. కొన్ని శక్తులున్నయి. ఆ హ్మ్. శక్తులతోని మనము లోకాన్నంతా ఏలుకుంటా ఉండాలి. పిల్లలందరూ హ్మ్. మన పిల్లలే. అందరిని మంచిగా చూసుకుంటూ ఉండాలని జెప్తాడు. చెప్పి హ్మ్. ఇటు నాగవెల్లి అయితేనే ఉంటది. దేవతలందరూ వస్తారు. అన్నొస్తారు. వీళ్ళిద్దరూ ఆహ్, రాళ్ళయిపోతారు. అంటే హ్మ్. ఏమంటాం దేవుళ్ళయిపోతారనుకో. దేవుళ్ళైపోతారు. ఆడనే పరశురాముడు గుడి కట్టిస్తాడు. ఆడికెంచి ఎల్లమ్మ తల్లి పురాగా మొత్తం హ్మ్. లోకాలన్నీ కాపాడుతది. చాలా సత్యమైన తల్లి. అంటే కష్టాలొచ్చిన వాళ్ళందరినీ ఆమె కరుణించి ఎందుకు, ఇస్తదనమాట. ఎందుకు ఇసంటి ఓళ్ళు దేవతలైనప్పుడు ఎందుకు కరుణిస్తారంటే, ప్రతి కష్టం ఆమెకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెయ్యి హ్మ్. నొప్పి పెట్టింది నాకు అని అన్నావనుకో, నేను చెప్పినాననుకో, "ప్రియ నాకీడ చెయ్యి నొస్తుందంటే" నీకెట్లా తెలుస్తది చెయ్యి నొస్తుందని? ఉత్తగా ఓ నొస్తుంది కావచ్చు అని అనుకుంటావు కదా! హ్మ్. నీకు చెయ్యి నొస్తేనే నీకు తెలుస్తది. అమ్మ ఇంత నొస్తుందా అని. అవును. అవును. అట్లనే ఇన్ని కష్టాలు పడ్డ తల్లికి నువ్వు ఏ కష్టం చెప్పినా ఆమెకు ఆ కష్టం ఆల్రెడీ ఉండనే ఉన్నదామెకి. హ్మ్. కదా! అమ్మ నాన్నకించి దూరమైపోయింది. పిల్లల్ని ఒక్కతే పెంచుకుంది. పిల్లలింత సతాయిస్తే సతాయింపులైనయి. అటు భర్త బతకలేదు. భర్త ఆ! ఇంక మళ్ళీ ఇంకోటంటాడు, అంతంటాడు, ఇంతంటాడు. ఆమె ఒక్క దినం గూడా సుఖపడ్డదే లేదు. హ్మ్. అందు గురించెళ్ళి ఆ తల్లి ఎవ్వరికి చిన్న కష్టమొచ్చింది అనంటే, అమ్మో! నా లెక్క కష్టపడొద్దు నా బిడ్డలని ఆమె మంచిగా అందరిని మంచిగా చూసుకుంటదన్నట్టు. ఇప్పుడు నీకీ కథ హ్మ్. ఇన్నాక పిల్లలు తల్లిని సతాయిచ్చిర్రా? తల్లి పిల్లల్ని సతాయిచ్చిందా? నువ్వు జెప్పు. ఇలా చూస్తుంటే మేము చేసే ప్రతి పనిని తల్లులు ఎంత ఓర్పుగా, ఎంత ఇదిగా ఇది చేసి, ఈ కథ చెప్తున్నంత సేపు నాకనిపిచ్చింది. అయ్యో! నా తల్లిని ఎన్నో సార్లు చిన్న చిన్న విషయాలకి నేను కష్టపెట్టి, విసిరేసి ఎప్పుడైనా దండించేది, కొట్టేది గానీ చాలా వరకు ప్రతి తల్లిలోనూ ఇప్పుడు ఎల్లమ్మలుంటారనే నాకనిపిస్తుంది. కదా ఎందుకంటే ప్రియ. సమాజంలో గూడా ఎన్నో జరుగుతున్నాయి ఇలాగా. కొడుకులు ఇది చేయటం గాని, కానీ ఒక తల్లిగా ఎంత ఓర్పుగా ఉంది. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అవును. కొడుకుల ముందైనా ఎంత చూపిచ్చింది. నాకొక పాయింట్‌లో గూడా ఎంతనిపిచ్చిందంటే, అంత పరశురాముడు ఆహ్, ఆయనకి తెలిసినా తల్లి తండ్రి మాట జవదాటకూడదని చెప్పి ఆయన చంపాడు. అంటే ఆ తల్లి ఎంత బాగా పెంచింది. ఎంత ధైర్యం గదా! అంటే నేను ఆ! మళ్ళా నేను నా తల్లిని బతికించుకుంటా అని ధైర్యం ఆ! అప్పుడొచ్చింది. ధైర్యం. ఎందుకు ఆ! అంతకు ముందుగాల జూసిండు గదా! పుట్టకాడ హ్మ్. జూడలేదా? ఆమె ఎళ్ళినప్పుడు బయటికి ఆమె శక్తి ఏంది? ఆమె రుద్ర రూపం ఏంది? అట్లా ప్రతి పిల్లలు, ప్రతి పిల్లలు తల్లి ఎంత శక్తివంతమైంది ఒక్కపారి జీవితంలో దెలుసుకుంటారు ప్రియ. ముందుగాలంతా అసలు మనం ఇట్లనే అనుకుంటాం. నాకనిపిస్తుంది. ఆ! ఇప్పుడెప్పుడైనా కోపమొచ్చినప్పుడు మా అమ్మ మీద గాని ఒక్కసారి ఈ కథ గుర్తు తెచ్చుకుంటే చాలు అనిపిస్తుంది నాకు. అంత టర్న్స్ అండ్ ట్విస్టులతో ఒక సినిమాలానే చాలా ఇదిగా ఒక తల్లి అంటే ఎంత గొప్పది అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఎనలమ్మ. ఎంత బావుందంటే ఈ కథ అందరికీ తెలియాలి. అవును ప్రియ. ఇవి అవును. యూట్యూబుల్లో చూపించరు. ఎవరు చూపిచ్చరు. నువ్వింత గొప్పగా ఇది చెప్పినందుకు ముందు ఫస్ట్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్.
ఎందుకంటే ప్రియా, నాకు ఇట్లా ఒగ్గు కథలు చెప్పిస్తుండే మా ఊర్లో. మా ఇంటి పక్కనే ఒకళ్ళు ఉంటుండే, వాళ్ళు ఒగ్గు కథలు బాగా చెప్పిస్తుండే. నాకెందుకో చాలా ఇష్టం ఒగ్గు కథలు విననీకి. అయితే ఈ నడుమిట్ల నేను 'రేణుకా ఎల్లమ్మ చరిత్ర' అని ఒక సినిమా గూడా తీసిర్రు. తెలంగాణ గవర్నమెంటోళ్ళు తీసినట్టున్నారు. ఉమ్, తీసినప్పుడు అదంతా పాటలతోనుంటదన్నట్టు. మొత్తం పాటలే ఉమ్, ఉంటాయి. ఒగ్గు కథ పాటలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. అయితే ఇగ నీ అసంటోళ్ళు సినిమా లెక్క చూడనీకి గాదు. ఆ పాటలన్నీ ఇనాలే. అందులో ఏముందో నువ్వు తెలుసుకుంటేనే నీకు కథ తెలుస్తదన్నట్టు. అట్లనే ఒక ఉమ్, పోచమ్మ కథుంటది. ఒక మల్లన్న కథుంటది. అట్లా వాళ్ళు చెప్పే కథలన్నీ ఉమ్. నాకు చానా ఇష్టం అన్నట్టు. ఇష్టం. అయితే నేనొక్కదాన్ని ఎట్లా ఇగ ఏడన్నా ఈ కథ రాసుందా అని నేను చూసిన పుస్తకాలల్ల గిట్లా. అంటే ఇగ పురాణాలు రాసిన ఉమ్, పుస్తకాలల్ల వేరే ఉంటది. ఏంది ఉమ్, ఈ రేణుకుంటది, జేనుక జమదగ్ని ఇగ వేరే కథ. వేరే కథలుంటాయి. ఉమ్, కాకుంటే ఇట్లా ఈ పరశురాముడు, ఈ జమదగ్ని పెండ్లయి చేసుకొనుడు ఇదంతా ఉండదు. సో, ఇప్పుడు ఉమ్, ఎన్ని ఎల్లమ్మ గుళ్ళు ఎన్నుంటాయి తెలుసా తెలంగాణల? ఉమ్, ఊరూరికి ఎల్లమ్మ తల్లి గుడి ఉంటది గదా! బల్కంపేట ఎల్లమ్మ చాలా ఉమ్. ఫేమస్ ఆడ. అయితే ఈ కథ చాలా మందికి తెలవాలే. మన మన కెనడాకెంచి అని నేను ఈ కథ నీకు చెప్దామనుకున్నా. ఎందుకంటే నాకు ఈ కథ చెప్పాలని లేకుండే ప్రియా. నేను ఎందుకో ఇయాల ఇట్లా ఎల్లమ్మని తలుచుకున్నా. ఇగ నువ్వు ఉమ్. వచ్చినంక మంచిగా అదే టాపిక్ తీసినవు. నాకు గూడా మంచిగా కొట్టింది. అట్లనే ఇప్పుడేమొస్తుంది వచ్చే వారము మదర్స్ డే వస్తుంది. మదర్స్ డే. మదర్స్ చూసావా? డేకి నిజంగా ఈ కవిత ఎంతో మాలాంటి జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినది. ఎల్లమ్మ అంటే ఆమె జాతరలు ఇవే. కానీ ఆమె చరిత్ర ఏంటి? ఆమె తల్లిగా ఎంత గొప్పది అనేది ఈ విషయం మేము ఎక్కడ చదవం. మీలాంటి వాళ్ళు మాకు గొప్పగా చెప్తేనే తప్పితే తెలుసుకోలేము. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది మస్తు తెలుసుకొని శుక్రియా నేను కూడా ప్రియా. నేర్చుకోవాలి అని. అంత మస్తు కథలున్నాయి ఇది ప్రియా. చేసింది. ఈ జానపదులు చెప్పే కథలు మస్తు కథలున్నాయి. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఫోన్ కొట్టు. నేను ఒక మంచి కథ చెప్తా. అయ్యో! ఫోను కొట్టేదుండదు. ఇలాగే మనం ఎన్నో కథలు యూట్యూబ్‌లో ప్రతిసారి మీరు చెప్పాలి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది తెలుసుకోవాలి. కొంచెం పెద్దలైనా, పిల్లలైనా ఇలా ఆహ్లాదంగా తెలుసుకొని నేర్చుకోవాలి. ఇవన్నీ జీవిత అట్లనే పాఠాలు. అంతే ప్రియ. అట్లనే మదర్స్ డే అని ఇగ ఒక్కరోజు మదర్‌ని తీసుకపోయి ఐస్ క్రీమ్ కొనిచ్చి, ఒక చిన్న గిఫ్ట్ కార్డ్ ఇయ్యకుండ్రి. మంచిగా ఎప్పుడు 365 రోజులు అమ్మని మంచిగా చూసుకోవాలే. అందరికి చెప్తున్నా. ఇగ నేను గూడా ఒక అమ్మనే, నువ్వు గూడా ఒక అమ్మవైతావు. అట్లనే మన ఎల్లమ్మ తల్లి ఉంది. అందరిని చూసుకునే తల్లి. అందరికీ ఎల్లమ్మ తల్లి మంచిగా అన్ని సుఖాలియ్యాలని కోరుకుందాము. ఈ మదర్స్ డేకి కూడా అందరూ సంతోషంగా ఉండాలే. తల్లి పిల్లలందరూ అని కోరుకుందాము. ఇగ హ్యాపీ మదర్స్ డే. మస్తు శుక్రియ నీకు. పోయి రావాలనా మళ్ళా? ఇప్పుడెళ్ళి నేను మా మమ్మీకి కూడా ఈ కథ చెప్తాను ఫోన్‌లో. చెప్తావా మరి? నువ్వు చాలా గొప్పదానివని ఆఫ్‌కోర్స్ ఆమెని పొగుడుతాను. ఆ! హ్మ్. అంటే ఓహ్! ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఓర్పుగా ఉంటారు తల్లులని. ఇప్పుడు ఆ తల్లికున్న హ్మ్. కష్టాలు మనకి రాకూడదని కోరుకోవాలి గానీ, ఉన్నంతలా ఇప్పుడు ఆ కాలంలో ఆమె అంత ఓర్పుగుంది. ఈ కాలంలో గూడా తల్లులందరూ అంతే ఓర్పుగా ఉంటారు అని మనకి తెలవాలే. తెలవాలి. హ్మ్. నేర్చుకోవాలి గూడా. అందు అలా గురించి నువ్వు అమ్మ ఓర్పు. సతాయిస్తుంది అనంగానే నాకు ఈ కథ యాదకొచ్చింది ప్రియ. సో, అందుకే. నీకు ఓహ్! నచ్చిందనుకుంటా. ఇక చాలా వినేటోళ్ళందరికీ బాగా కూడా నచ్చింది. నచ్చుతుంది. హ్మ్. హ్మ్.